హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏసీఎస్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మన వీడియో ఏపీ డిఎస్సికి సంబంధించి సైన్స్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనం చేయడం జరుగుతుంది. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, పర్యావరణ పరిరక్షణ సామాజిక అడవుల పెంపకానికి చేపట్టిన కార్యక్రమం గ్రీన్ రెవల్యూషన్. పర్యావరణ పరిరక్షణ సామాజిక అడవుల పెంపకానికి చేపట్టిన కార్యక్రమం గ్రీన్ రెవల్యూషన్. మొక్కలను నాటేటప్పుడు 2 మొక్కల మధ్య కనీసం ఎంత దూరం ఉండాలి? కనీసం 20 అడుగుల దూరం ఉండాలి. మొక్కలు నాటేటప్పుడు 2 మొక్కల మధ్య కనీసం ఎంత దూరం ఉండాలి? 20 అడుగుల దూరం ఉండాలి. ఐక్యరాజ్య సమితిచే శతాబ్ద వృక్షంగా ప్రకటించబడిన చెట్టు వేప చెట్టు. ఐక్యరాజ్య సమితిచే శతాబ్ద వృక్షంగా ప్రకటించబడిన చెట్టు వేప చెట్టు. ఈ క్రింది ఏ కుటుంబానికి చెందిన మొక్కలలో అబ్బురపు పీచు గుబురు వేరు వ్యవస్థ ఉంటుంది? గ్రామినే పోయేసి. క్రింది ఏ కుటుంబానికి చెందిన మొక్కలలో అబ్బరపు మరియు పీచు గుబురు వేరు వ్యవస్థ ఉంటుంది? గ్రామినే ఆర్ పోయేసి. ఈ క్రింది వాటిలో నిల్వ చేసే వేరు పైవన్నీ క్యారెట్, బీట్రూట్, ముల్లంగి ఇవన్నీ వేరులో నిల్వ చేస్తాయన్నమాట తన యొక్క ఆహార పదార్థాన్ని. కిరణజన్య సంయోగ క్రియకు జరిపే వేరు గల మొక్క టీనియోఫిల్లం. కిరణజన్య సంయోగ క్రియను జరిపే వేరు గల మొక్క టీనియోఫిల్లం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో మడ అడవులు మాంగ్రూవ్స్ గల ప్రదేశం కోరింగ. ఆంధ్రప్రదేశ్లో మడ అడవులు మాంగ్రూవ్స్ గల ప్రదేశం కోరింగ. ఉప్పు నీటిలో పెరిగే మొక్కలను ఏమంటారు? హెలోఫైట్స్ అని అంటారు. ఉప్పు నీటిలో పెరిగే మొక్కలను హెలోఫైట్స్ అని అంటారు. బొడిపెల గల వేర్లు కలిగిన మొక్కల కుటుంబం ఫాబేసి. బొడిపెల గల వేర్లు కలిగిన మొక్కల కుటుంబం ఫాబేసి. నత్రజని స్థాపనలో పాల్గొనే బ్యాక్టీరియా రైజోబియం. నత్రజని స్థాపనలో పాల్గొనే బ్యాక్టీరియా రైజోబియం. తల్పం వంటి పత్రపీఠం గల మొక్క అత్తిపత్తి. తల్పం వంటి పత్రపీఠం గల మొక్క అత్తిపత్తి. ఈ క్రింది వాటిలో శాఖీయోత్పత్తికి తోడ్పడే పత్రం పైవన్నీ రణపాల, బిగ్నోనియా, కాచుగడ్డ. ఈ క్రింది వాటిలో శాఖీయోత్పత్తికి తోడ్పడే పత్రం రణపాల, బిగ్నోనియా, కాచుగడ్డ. వేర్ల ద్వారా శాఖీయోత్పత్తిని జరుపుకునే మొక్క కరివేపాకు. వేర్ల ద్వారా శాఖీయోత్పత్తిని జరుపుకునే మొక్క కరివేపాకు. దోమడింబకాలను ఆహారంగా తీసుకునే మొక్క యూటిక్యులేరియా. దోమడింబకాలను ఆహారంగా తీసుకునే మొక్క యూటిక్యులేరియా. బాష్పోత్సేకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త స్టీఫెన్ హేల్స్. బాష్పోత్సేకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త స్టీఫెన్ హేల్స్. పసుపు రంగుకు కారణమయ్యే పదార్థం కుర్కుమిన్. పసుపు రంగు కారణమయ్యే పదార్థం కుర్కుమిన్. కన్నుల వంటి నిర్మాణాలు కలిగి ఉండే భూగర్భ కాండం రూపాంతరం దుంపకాండం. కన్నుల వంటి నిర్మాణాలను కలిగి ఉండే భూగర్భ కాండ రూపాంతరం దుంపకాండం. పుష్పాల గురించి అధ్యయనం చేయు శాస్త్రం ఆంథాలజీ. పుష్పాల గురించి అధ్యయనం చేయు శాస్త్రం ఆంథాలజీ. ఎక్కువ కాలం మొలకెత్తే శక్తి కలిగి ఉండే మొక్క విత్తనాలు తామర. ఎక్కువ కాలం మొలకెత్తే శక్తిని కలిగి ఉండే విత్తనాలు తామర. బోన్సాయ్ అనేది ఏ దేశపు సంప్రదాయ కళ? జపాన్. బోన్సాయ్ అనేది ఏ దేశపు సంప్రదాయ కళ? జపాన్. బనానా ఆయిల్ను దీని నుండి తయారు చేస్తాము? అరటిపండు నుండి తయారు చేస్తాము. బనానా ఆయిల్ను దీని నుండి తయారు చేస్తాము? అరటిపండు నుండి. ప్రస్తుతం మన దేశంలో గల అడవుల శాతం 24%. ప్రస్తుతం మన దేశంలో గల అడవుల శాతం 24%. వనప్రేమి పురస్కారానికి ఇచ్చేవారు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. వనప్రేమి పురస్కారాన్ని ఇచ్చేవారు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. బంగాళాదుంపలో కన్నులు దేనిని సూచిస్తాయి? కనుపులు. బంగాళాదుంపలో కనుపులు దేనిని సూచిస్తాయి? కనుపులు. వరిలో పిండి పదార్థం దీనిలో ఉంటుంది? అంకురోత్సదం. వరిలో పిండి పదార్థం దీనిలో ఉంటుంది? అంకురోత్సదం.
ప్రత్యుత్పత్తులు చూడండి ఫ్రెండ్స్. అలైంగిక ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తి వచ్చేసి కూరగాయలు, స్థిర బీజాలు, కొత్త మొక్క, మొక్క, వేరు. కొత్త మొక్క అనేది వేరు కాండం నుండి వస్తుంది. కొత్త మొక్క అనేది కొత్త మొక్క కేశరావళి నుండి, అండ్ కేశరావళి అంటే సంయుక్త బీజం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, శాఖ భాగాలు దీని నుండి వేరు, కొత్త మొక్క, కాండం, కొత్త మొక్క, పత్రం, కొత్త మొక్క, అండకోశం, కేశరావళి అనేది ఉంటుంది. సంయుక్త బీజం, విత్తనాలు, కొత్త మొక్క అనేది ఈ విధంగా ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. మొక్కల్లో ప్రత్యుత్పత్తి అంటే ఏంటి? ఒక జీవి తన లాంటి మరో తరం జీవిని ఉత్పత్తి చేయడాన్ని ప్రత్యుత్పత్తి అంటారు. తరతరాలుగా ఒక జాతి మనుగడకు సాధ్యమైనట్లుగా చేయటం ప్రత్యుత్పత్తి అంటారు. ప్రత్యుత్పత్తి ద్వారా జన్యు వైవిధ్యాలు ఏర్పడి ఆనువంశికంగా సంక్రమిస్తుంది. మొక్కల్లో ప్రత్యుత్పత్తి 2 రకాలుగా ఉంటాయి. అవి లైంగిక, అలైంగిక ప్రత్యుత్పత్తులు. ఓకే.